రోజుకి రోజుకి ఇది ఒక ఫోబియాలా తయారైంది. అంటే జియో అనేది ప్రజలకు చాలా చేరువైపోతుంది కూడా. అంటే దీని ప్రభావం ప్రజల మీద ఎలా ఉంటుంది? దేశం మీద ఎలా ఉంటుంది? సార్, జియో అనేది ఒక సంచలనంగా మారింది. ఇది అంటే ఎటువైపు దారి తీస్తుంది? యాక్చువల్గా జియోతో మిగతా సెల్ ఫోన్ సంస్థలన్నీ మూసుకుపోతాయి, మోనోపోలీ వచ్చేస్తుంది లాంటి మాటలు పెద్ద ఎత్తున మేధావులు ప్రచారం చేస్తున్నారు. కానీ యాక్చువల్గా రిలయన్స్ అంబానీల కుటుంబంలో పర్టికులర్లీ కమ్యూనికేషన్స్ రంగంలో చూస్తే మాత్రం ఒక అద్భుతం చేసిందని చెప్పాలి. మనం దాదాపుగా ఒక 10 years బ్యాక్ చూసుకుంటే సెల్ ఫోన్ కొనాలి అంటే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్, దానికి మళ్ళీ రెంట్. ఆ రోజుల్లో అసలు ఫోన్ అంటే కేవలం అప్పర్ మిడిల్ క్లాస్ రిచ్, ఫస్ట్ రిచ్ అప్పర్ మిడిల్ క్లాస్లో కూడా వెరీ రేర్ యూసేజ్ మాత్రమే ఉండేది. తర్వాత ఫస్ట్ టైం రిలయన్స్ ఆ రోజున 500 రూపాయలకి ఫోన్ పెట్టి సెల్ ఫోన్. అప్పటిదాకా అసలు సెల్ ఫోన్ అనేటువంటి సెల్ ఫోన్ చూస్తే వాళ్ళని ఏదో దేవుళ్ళని చూసినట్టు చూసాం మనం, పెద్ద సెలబ్రిటీ స్టేటస్. దాని నుంచి ఒక్కసారి సెల్ ఫోన్ అంటే రొటీన్, చివరికి రిక్షా తొక్కేవాళ్ళు, రోడ్లు ఉడిచేవాళ్ళు కూడా ఫోన్లు వాడేశారు. 500 రూపాయలకి మొదట ఫోన్ ప్రకటించి తర్వాత ఏ స్టేజ్కి తెచ్చారంటే రూపాయి పెట్టి పళ్ళపొడి కొంటే 500 రూపాయల ఫోన్ ఫ్రీ. అంటే ఫోన్ అవసరాన్ని అలవాటు చేసేసారు. దెన్ మనకి ఇక్కడ ఫోన్లు వాడకం విపరీతం అయిపోయింది. అదే మిగతా సెల్ ఫోన్ల కంపెనీలకు లైఫ్ అయింది. దాంతో ఏమైంది, ఫోన్లలో వాడకాల్లో టారిఫ్లు తగ్గించుకుంటూ వచ్చారు. ఫస్ట్ అవుట్ గోయింగ్ కాల్స్ రేట్లు మాత్రమే ఉంచి ఇన్కమింగ్ రేట్స్ తీసేశారు. రెంటల్స్ తగ్గించేసి ఇప్పుడు ప్రీపెయిడ్లు, పోస్ట్ పెయిడ్లు, ఇన్ని రకాల సిస్టమ్స్ వచ్చినాయి. అంటే పునాది అక్కడ పడింది. తర్వాత మళ్ళీ మీరు చూసుకుంటే జియో స్టార్టింగ్లో డేటా సిస్టమ్ స్టార్ట్ చేశారు. డేటా ఫ్రీ అంటే మనకి ఇంటర్నెట్ వినియోగంలో ఈ జియో ప్యాకేజీ రాకముందు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా లెక్కేసుకున్నప్పుడు భారతదేశం 155వ స్థానంలో ఉంది. ఏది ఫోన్ నెట్ వినియోగంలో, మనం ఫోన్ డేటా వినియోగంలో 155వ స్థానంలో ఉన్నాం. జియో వచ్చింది, ఫ్రీ ఇచ్చేసింది, ఏడాది ఫ్రీ, 6 నెలల ఫ్రీ, ఇట్లా లెక్కలు పెంచుకుంటూ పోయారు. ఇది ఎప్పుడైతే అలవాటు బిగిన్ అయిపోయింది మనకి, అప్పటిదాకా యూట్యూబ్లు చూసేవాళ్ళు తక్కువ, ఫేస్బుక్లు, ఈ జియో వచ్చిన తర్వాత ఫేస్బుక్ యూజర్స్ విపరీతంగా పెరిగారు. అంతకుముందు ఉంది, ఇంకా దానికి రెట్టింపు అయిపోయి ఫేస్బుక్లకి తోడు యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు, ఇట్లాంటి వాట్సాప్లు ఇవన్నీ విపరీతం అయిపోయింది. ఈ విపరీతమైనటువంటి ధోరణి ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే ఈవేళ దేశం ప్రపంచంలో నెంబర్ 1 అయిపోయింది. అమెరికా, చైనాలకు కూడా దాటేసి నెట్ వినియోగం. దీనివల్ల అంటే మనుషులకు అలవాటు అయితే చేసేసారు. రేపొద్దున్న వీళ్ళ పోటీని తట్టుకోలేక మిగతా కంపెనీలు చేతులెత్తేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ పెంచేసి జనాలకు భారం కారని మనం ఎందుకు అనుకోవచ్చు? ఇది ఒక యాంగిల్లో కరెక్ట్. ఎట్లాగంటే ఇంతకుముందు మనం గోల్డ్ స్పాట్ కంపెనీ, లింకా ఇట్లాంటి బాటిల్స్ ఉండే తాగడానికి. బట్ ఆ తర్వాత కోకోకోలా వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఈ గ్లోబలైజేషన్ పాలసీలో ఒకప్పుడు బ్యాన్ అయినటువంటి కోకోకోలా ఎంటర్ అయ్యాక నిదానం మొదట 5 రూపాయల బాటిల్ ఇచ్చింది. ఆ టైంలో ఫ్రీగా కూడా కూల్ డ్రింక్లు ఇచ్చేసారు. ఏది ఎవరైనా ఫంక్షన్ పెట్టుకుంటే ఫ్రీ అనమాట కూల్ డ్రింక్, పెళ్లి ఫంక్షన్ అయినా ఏదైనా. అంటే తాగడం అలవాటు చేశారు. ఇది అలవాటు చేశాక మనం గోల్డ్ స్పాట్లు, మజాలు ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయాయి. చివరికి అవి అమ్మేసుకున్నారు అక్కడ. వాటికి ఇదే కంపెనీ కొని తర్వాత ఏం చేసింది, ఇప్పుడు మళ్ళీ 12 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు ఇట్లా కూల్ డ్రింక్ రేటు పెంచుకుంటూ వెళ్ళింది. ఇది ఒక యాంగిల్లో కరెక్ట్. కానీ అందులో ఇంకొక కోణం కూడా ఉంది. ఇవాళకి కూడా పబ్లిక్ అంత స్పెండ్ చేయలేరు అన్నప్పుడల్లా పెద్ద బాటిల్ బదులు చిన్న బాటిల్ అందుబాటులోకి తేవడం. ఇట్లా అంటే ప్రజలు ఎఫోర్డబుల్ కెపాసిటీకి దాటి ఎవడు కూడా వ్యవహరించలేదు. జియో రావడం వల్ల మోనోపోలీ రావచ్చు, ఎందుకు మిగతా అన్నీ సప్రెస్ అయిపోయాయి. అయితే మనం గ్లోబలైజేషన్ పాలసీలో ఉన్నాం. రేపు పొద్దున జియో మోనోపోలీ పెరిగిపోయి రేట్లు ఎక్కువైనాయి అనుకుంటే మళ్ళీ ఇంకో కంపెనీ పుట్టుకొస్తుంది. ఇప్పుడు లేదా ఈ ఉన్న కంపెనీలే ఆ రోజున రేట్లు తగ్గించుకుని ముందుకు వస్తాయి. ఇప్పుడు జియో వాడు ఇచ్చేదాకా కూడా బిఎస్ఎన్ఎల్ అలాగే దిష్టి బొమ్మలా కూర్చునేది, లేకపోతే ఎయిర్టెల్ను, ఐడియాలు వీళ్ళందరూ వాళ్ళ ప్యాకేజీలకు కట్టుబడిపోయి ఉండేవాళ్ళు. అంతకుముందు మొదట్లో మనకి 200-300 రూపాయలకు వచ్చిన ప్యాకేజీలు ఇవన్నీ పోటీలు పడి పెంచుకుంటే 500-1000 రూపాయలు అయితే కానీ అది వాళ్ళని స్టేజ్ తెచ్చిపెట్టారు. జియో వచ్చాక మళ్ళీ అవన్నీ తగ్గించుకుంటూ వస్తున్నారు కదా. ఇప్పుడు నెట్టు ఫోను కలిపి 399 రూపాయలకి నెలంతా ఫ్రీగా ఎంత మీకు కావాల్సినంతసేపు వాడుకోవచ్చు అనే స్టేజ్కి తెచ్చారంటే రేపు మిగతా సంస్థలు కూడా వస్తాయి. ఒకవేళ ఈ మోనోపోలీకి వస్తే మళ్ళీ ఆ కంపెనీలు, అది కాకపోతే ఇంకో కంపెనీ పుట్టుకొస్తుంది. కాకపోతే పబ్లిక్లో మాత్రం ఒక కొత్త అలవాటుని క్రియేట్ చేశారు. ఇందులో ఇంకొక మైనస్ పాయింట్ ఏముందంటే
అవసరం లేని దుబారా ఖర్చు పెడుతున్నాం. వన్స్ అలవాటు అయిపోయిన తర్వాత అది లేకుండా ఉండలేకపోవడం వల్ల, అది అవసరం ఉన్నా లేకుండా మనిషి చేస్తున్నాడు కాబట్టి అది ఖచ్చితంగా. యాక్చువల్గా గ్లోబలైజేషన్ ఫినామినాలో వచ్చినటువంటి అతిపెద్ద డ్రాబ్యాక్ని ఇండియా ఫేస్ చేస్తుంది. రూపాయి కష్టపడి సంపాదించడం అలవాటు చేసుకున్నాం మనం. ఈ సంపాదించిన దాంట్లో అత్యధికంగా పొదుపు చేసే వర్గం భారతదేశంలోనూ. అందుకే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ సర్వనాశనమైన సక్సెస్ఫుల్ ఎకానమీ ఒక్క భారతదేశాన్ని. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత దాచేవాడు. బట్ ఈ ఫోన్లు, టీవీలు, తాజాగా ఈ డేటాలు ఇవి వచ్చిన తర్వాత మనలో అనవసరమైన ఖర్చు. ఇవాళ 1000 రూపాయలు సంపాదించేటువంటి నెలకు ఒక 5000 సంపాదించేవాడికి కూడా ఫోన్ అవసరం అవుతుంది. ఫోన్తో ఏంటి అవసరం? ఇప్పుడు ఇదివరకు మనం ఇంట్లో ఉన్న వాళ్ళని పిలవడానికో ఏదో అత్యవసర సమాజం. ఇప్పుడు అవసరంలా పోతా కూడా డాబా పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు కింద ఫ్లోర్ వాళ్ళతో కూడా ఫోన్లోనే మాట్లాడుకుంటున్నారు. చివరికి భార్యాభర్తలు పక్క గదుల్లో కూర్చుని వాట్సాప్లో మెసేజ్లు ఇచ్చుకునే పరిస్థితి వచ్చేసింది. ఇంకోటి అనవసరమైన స్నేహాలు, అనవసరమైనటువంటి టైం వేస్ట్, విపరీతమైనటువంటి టైం వృధా చేస్తున్నాం. టీవీలకు ఒక కాలక్షేపం అయిపోయింది, మనకి ఈ నెట్లో కాలక్షేపం. ఈ రెండింటితో సమయం వృధా అయిపోయి మనలో ప్రొడక్టివిటీ తగ్గిపోయింది, పని చేయడం తగ్గిపోయింది, ఆలోచించడం తగ్గిపోయింది. దీనికి తోడు దుబారా ఎక్కువైపోయింది. ఇప్పుడు ఈ ఫోన్ లేకపోయినా నెట్ లేకపోయినా మనం బతకగలమా? ఇవాళ బతకలేని స్టేజ్ తెచ్చింది, కానీ మనం బతకగలం. ఇవి లేని రోజున బాగానే ఉన్నాం, నిన్నటిదాకా బాగానే ఉన్నాం. ఇప్పుడు ఇది లేకపోతే ఏదో పిచ్చెక్కిపోయే స్టేజ్కి వచ్చింది. అంటే మందు, మాదక ద్రవ్యాల కంటే దారుణమైనటువంటి మత్తులోకి బలవంతంగా దించేశారు. ఇప్పుడు ఇవాళ రోజున ఇవి లేకపోతే ఏమైపోద్దు? టీవీకి మొదట 50 రూపాయలు ఇచ్చి ఫ్రీ కనెక్షన్ ఇచ్చారు, ఇప్పుడు 250. చివరికి ఇప్పుడు ఈ సిస్టమ్స్లోకి వచ్చిన తర్వాత 450 రూపాయల వరకు కూడా ఏది స్కైలు, డిటిహెచ్లు పెట్టుకుంటే 450 కూడా అన్ని ఛానళ్ళు చూడాలంటే 450 రూపాయలు ప్యాకేజ్ అవుతుంది. అది కాకుండా ఫోన్లో కాల్స్ ఖర్చు, నెట్ ఖర్చు, ఇది ఒక 1000 రూపాయలు. అంటే నెలకు 5000 సంపాదించేవాళ్ళు 1500 రూపాయలు ఊరకనే పారిపోయారు. దీనివల్ల ప్రొడక్షన్ ఏమైనా ఉంటుందా మనకి? ఎంటర్టైన్మెంట్ ఇదివరకు ఏ వారానికో సినిమాకి వెళ్ళాం, మిగతా రోజుల్లో మన ఇంట్లో వాళ్ళతో ఎంటర్టైన్ అయ్యేవాళ్ళం. మీరు మీ చిన్నప్పుడు అచ్చంగిల్లాలు లేకపోతే ఇట్లాంటి ఆటలన్నీ ఆడారు, కుందుళ్ళు లాంటి. ఇప్పుడు ఏ ఆట లేదు, వీడియో గేమ్స్ ఆట. వీలైతే క్యాండీ క్రష్, వీడియో గేమ్స్ తప్ప ఇట్లాంటి. దీంతో హెల్త్ నాశనం అయిపోతుంది, రెండో పక్కన కళ్ళు దెబ్బతింటనే, ఇంకో పక్కన దుబారా పెరిగిపోతుంది. ఇది ఎంతవరకు తీసుకెళ్తుంది అంటే మాత్రం ఈ జియో తర్వాత పరాకాష్ఠకి తీసుకెళ్ళిపోయింది. అంటే మొత్తంగా దేశం మొత్తం ఫ్రీ అనే ఈ కాన్సెప్ట్ వల్ల అంటే ఎవరు నష్టపోతున్నారు ఎక్కువ? నష్టపోవడం వీళ్ళ వలన అనేది కాదు, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ కాన్సెప్ట్లు అన్నిటి వలన నష్టం ఉంది. బట్ జియో వలన ఒక బెనిఫిట్ ఏమైందంటే ఈ దుబారా కొంత తగ్గింది అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నిన్నటిదాకా అవసరం ఉన్నా లేకపోయినా డేటా ప్యాకేజీలు ఇతరుల దగ్గర నుండి తీసుకుంటే ఖర్చు దాదాపుగా 1000-1500 అయిపోయింది కదా. అవసరం ఉన్నా లేకపోయినా ఖర్చు పెట్టారు కదా 800 రూపాయల ప్యాకేజీలు, 1000 రూపాయల ప్యాకేజీలు. ఇప్పుడు జియో వచ్చాక 399 రూపాయలకే కేబుల్ కూడా ఇచ్చేస్తుంది. దీంతో కేబుల్ ఇవ్వడం వల్ల మనకి కేబుల్ కట్టే 250 నుంచి 450 రూపాయలు ఈ ఖర్చు తగ్గిపోతుంది. దానికి తోడుగా సినిమాలు కూడా డైరెక్ట్గా చూసుకోవచ్చు. అంటే నిదానంగా DVD పరిశ్రమ ఇవన్నీ కొలాప్స్ అవుతాయి. దానికి తోడుగా సెల్ ఫోన్ యూసేజ్, ఫోన్ వాడకం అనేటువంటి దానికి కూడా వాయిస్ కాల్కి ఛార్జ్ లేదన్నాడు కదా. కాబట్టి అదొక రకమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. దుబారాలో కొంతమేర మిగుల్చుకోవచ్చు జేబులో. జియో వలన అది మనం సాధించుకున్నటువంటి. మొత్తానికైతే మనిషి అవసరానికి మించి యూజ్ చేయకుండా ఉంటే ఏదైనా బాగుంటుంది. అంటే ఎలాంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాకపోతే మనకంటూ ఒక ఏమంటారు, అవసరాన్ని మించి కాకుండా మనం మోతాదుకి మించకుండా వాడితే ఏదైనా బాగానే ఉంటుంది. ఇది వాళ్ళ